సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిడ్ ఏఐ రీప్లేస్ వెబ్ డెవలపర్స్ అని, నెక్స్ట్ ఏఐ యూజ్ చేసి ఒక కాలేజ్ వెబ్సైట్ అనేది తయారు చేద్దాము. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అప్డేటెడ్ ఇంకా మోస్ట్ డిమాండింగ్ ఉన్న స్కిల్స్ ఏంటివి, ఏమేమి నేర్చుకోవాలి వెబ్ డెవలపర్ 2026లో మనం ఆ జాబ్ రావాలంటే. సో ఈ వీడియోలో మొత్తం చూద్దాము. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో డిడ్ ఏఐ రిప్లేస్ వెబ్ డెవలపర్స్ కన్నా ముందు మనం కాలేజ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసి తర్వాత మాట్లాడుకుందాము. సో ప్రాంప్ట్ అయితే ఇలా ఇచ్చాము. సో క్రియేట్ ఏ ప్రీమియం మోడర్న్ కాలేజ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ పోర్టల్ యూజింగ్ ఓన్లీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాము. సో బ్యాక్ ఎండ్ కాకుండా జస్ట్ ఎగ్జాంపుల్గా డెమో వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. Build it as a realistic professional college website, not a basic demo. Include premium college homepage with attractive college campus images, modern sidebars, dashboard navigations, student profile and complete student details, student search, attendance tracking with the subject wise పర్సెంటేజ్. సో అన్ని ఇక్కడ మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చాట్ బాట్ అనేది కూడా మన ఏఐతో క్రియేట్ చేయడం జరిగింది. సో శామ్ షుల్డ్ answer questions about attendance, syllabus, academics, timetables, and notices, and portal navigation using front-end demo data. Make SAM friendly, accurate, and ప్రొఫెషనల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ లాస్ట్కి వచ్చేసి మనం ఏం చేసామంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ డిఫరెంట్ కాకుండా సింపుల్గా అయిపోయేటట్టు సింగిల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇవ్వాలని చెప్పేసి మనం చాట్‌జీపీటీకి ఒక ఇన్స్ట్రక్షన్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మేక్ ద ఫైనల్ యూఐ లుక్ లైక్ ఏ ప్రీమియం college student portal used by a modern university, and make the design visually impressive enough for a YouTube video demonstrate with a premium first impression and smooth interactive navigation. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీకి అయితే ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చి చూద్దాము. సో మనం ఆ ప్రాంప్ట్ అయితే మనం ఇప్పుడు చాట్ జీపీటీకి ఇద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే మనం చాట్ జీపీటీ వెబ్సైట్ ఉంది కదా. సో ఈ ప్రాంప్ట్ అనేది సో ఈ చాట్ జీపీటీ వెబ్సైట్ అనేది మనం యూజ్ చేసుకొని మన కాలేజ్ ప్రాజెక్ట్స్ లేకుంటే మినీ ప్రాజెక్ట్స్ ఇలాంటి ఇవ్వచ్చు. ప్రాజెక్ట్స్ ఇలాంటి కాపీ చేసుకొని మనం అయితే సో ఇక్కడ చూడొచ్చు చాట్ జీపీటీని యూజ్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలో అలా కాలేజ్ ప్రాజెక్ట్స్ అలాంటివి కూడా చాలా జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాట్ జీపీటీ చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ప్లగ్ఇన్ అని, కోడెక్స్ అని, డైరెక్ట్ చాట్ జీపీటీని యూజ్ చేసి గిట్హబ్ ఇలా చాలా చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏమి ఇస్తానంటే ఇంక్లూడ్ ఆల్ ఇన్ హెచ్టిఎంఎల్ ఫైల్ అని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ గివింగ్ ద కోడ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే చాట్ జీపీటీ అయితే కోడ్ అయితే రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సిఎస్ఎస్కి సంబంధించి అండ్ హెచ్టిఎంఎల్కి సంబంధించి అయితే కోడ్ అయితే రన్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసినట్టయితే సిఎస్ఎస్ కోడ్ అనేది ఫస్ట్ జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ కోడ్ జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ జావా స్క్రిప్ట్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఏంటంటే రియాక్ట్ జేఎస్ అండ్ బ్యాక్ ఎండ్ సంబంధించిన నోట్ జేఎస్ ఇలాంటి ఏం ఇక్కడ యూజ్ చేయమని అడుగుతున్నాను. సో చాట్ జీపీటీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తుంది. బట్ ఎగ్జాక్ట్ క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉన్న కోడ్ మాత్రం ఆ క్లయింట్ సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ చేయమని చెప్పినా కానీ సో ఎగ్జాక్ట్ ఆ ప్రాజెక్ట్ మాత్రం జనరేట్ చేయడం కష్టం అనమాట. సో యూజర్ ఇంటరాక్షన్ లేకుండా చాట్ జీపీటీ మాత్రం ఇవ్వడం కష్టము. సో ఇక మీరు చూసినట్టయితే దానికి నచ్చినట్టు అది ఇస్తుంది కానీ మనం మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మాత్రం చాట్ జీపీటీ అనేది ఎప్పుడు కానీ ఇవ్వదు. సో చాట్ జీపీటీ అనే కాదు ఏ మొత్తం ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ కోడ్ని కాపీ చేసి విఎస్ కోడ్లో మనం జనరేట్ చేద్దాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇండెక్స్ టూ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ నేనైతే కోడ్ అయితే పేస్ట్ చేసాను. మీరు చూసినట్టయితే క్లారిటీ చూడండి, 3515 లైన్స్ కోడ్ అయితే చాట్ జీపీటీ మనకు రాసి ఇచ్చిందనమాట. సో కోడ్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అనేది ఉంటుంది. సో ప్రివ్యూ చూసినట్టయితే ఒక డిజైన్ అనేది ఉంటుంది. సో ఎక్స్టర్నల్ బ్రౌజర్ మాత్రం మనం యూజ్ చేసి ఆ వెబ్సైట్ ఎలా ఉంది అండ్ ఆ వెబ్సైట్ ఫీచర్స్ ఏమి ఇచ్చింది చాట్ జీపీటీ అనేది మనం చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే వెబ్సైట్ అయితే మనకు కనిపిస్తుంది. స్టూడెంట్ డాష్ బోర్డ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాంపస్ వన్ డాష్ బోర్డ్, అటెండెన్స్, సిలబస్, అకాడమిక్స్ ఇలా చాలా ఫీచర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నోటీసెస్ ఉన్నాయి, లేటెస్ట్ నోటీసెస్ ఏమేమి ఇచ్చాయి కాలేజ్ నుంచి అని. నెక్స్ట్ క్యాంపస్, సో యూనివర్సిటీ క్యాంపస్, అకాడమిక్ బ్లాక్, స్టూడెంట్ లైఫ్, డిజిటల్ లైఫ్ అదంతా. సో ఇది మన ప్రొఫైల్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్, రోల్ నెంబరు, డిపార్ట్మెంటు, ప్రోగ్రాము, ఇయర్, సెమిస్టరు ఇలా
ఒక లైన్‌లో ఇచ్చింది. ఈమెయిల్ తర్వాత అడ్మిషన్ ఇయర్ ఏ ఇయర్‌లో అయిందనేసి. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ గూడా. సో, ఎడిట్ ప్రొఫైల్ ఇవన్నీ ఎలా సెట్టింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం బ్యాక్ ఎండ్ ఇన్‌స్టాల్ జేసి, మనము సర్వర్ అయితే ఇచ్చినప్పుడు ఈ వెబ్‌సైట్ అనేది మనకు రియల్‌గా వర్క్ అవుతుంది. సో, ఇది జస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. సో, నెక్స్ట్ టైమ్ టేబుల్ జూసుకోవచ్చు, అకాడమిక్స్ జూసుకోవచ్చు, సిలబస్ జూడొచ్చు. అండ్ నెక్స్ట్ అటెండెన్స్ సంబంధించి అండ్ సిలబస్ ఎక్కడి వరకు అయిపోయిందో కూడా ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇది కంప్లీట్ వెబ్సైట్ అనమాట, మన చార్జిపిటీ జనరేట్ చేసిన కంప్లీట్ వెబ్సైట్. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే డిడ్ ఏఐ రీప్లేస్ వెబ్ డెవలపర్స్ ద ట్రూత్ ఇన్ 2026. ఇక్కడ చూసినట్టయితే ఏఐ ఇస్ ఎ పవర్ఫుల్ టూల్ అనమాట. ఇప్పుడు మనం ఇందాక డెవలప్ చేసినాం కదా వెబ్సైట్. సో చార్జిపిటీ అనేది ఏం చేసింది, దానికి రిక్వైర్మెంట్ అనేది మనకి ఇచ్చింది. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కాబట్టి మనకు తగ్గట్టు అది జనరేట్ చేసి ఇచ్చింది కోడ్ అనేది. సో ఇక చూసినట్టయితే ఏఐ అనేది దాని ఓన్ డెసిషన్స్ అయితే ఏఐ దానంతలో తీసుకోవడం జరగదు. సో డెవలపర్స్ని మ్యాక్సిమం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది కానీ, సో వెబ్ డెవలపర్స్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఏఐ వల్ల చాలా జాబ్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏఐ స్కిల్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవాల్సింది ఛాన్స్ ఉంది. సో డెవలపర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఏఐని యూజ్ చేసుకొని ఒక 15 డేస్‌లో చేసే వర్క్‌ని వితిన్ ఒక 15 మినిట్స్‌లో చేయడం జరుగుతుంది ఏఐని యూజ్ చేసుకొని. ఎందుకంటే వితిన్ సెకండ్స్‌లో మనకి చాట్‌జిపిటీ అనేది వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసి ఇచ్చింది. మనం చూసినట్టయితే ఆ కోడ్ అనేది మనకి ఇచ్చింది కదా. సో దాంట్లో మనం కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ చాట్‌జిపిటీకి ఇచ్చి కొంచెం నోడ్ జేఎస్ అన్న, రియాక్ట్ జేఎస్ ఇలా కొన్ని కొన్ని స్కిల్స్ అనేటివి మనం యూజ్ చేసి కొన్ని కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఫ్లాస్క్ అని, పైథాన్ అని కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ అన్న, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసి బ్యాక్ ఎండ్ అయితే మనం డెవలప్ చేసినట్టయితే సో మనకు వెబ్‌సైట్ అనేది ఖచ్చితంగా రన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు రావడం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏఐకి సంబంధించి ఒక జెన్యూన్ వెబ్‌సైట్ అయితే కాలేజ్ ప్రాజెక్ట్ యూజ్ అయ్యే ఒక వెబ్‌సైట్ అయితే మనం డిజైన్ చేద్దాము ఏఐని బేస్ చేసుకొని. నెక్స్ట్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ దానికి సంబంధించి యూఐ, యూఎక్స్ డిజైన్స్, దానికి సంబంధించి ఎస్‌క్యూఎల్స్ సంబంధించి అన్నీ ఆ వెబ్‌సైట్‌లో చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ డెవలపర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవర్ అని ఉంది. సో ఖచ్చితంగా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు వెబ్‌సైట్స్ నుంచి వాళ్ళ మార్కెటింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏఐని యూజ్ చేసుకొని డెవలపర్స్ అనేవాళ్ళు ఫ్యూచర్‌లో సో ఇక మోస్ట్ డిమాండింగ్ అండ్ అప్డేటెడ్ స్కిల్స్ ఫర్ వెబ్ డెవలపర్స్ 2026. సో ఇందాక మనం చూసాం హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ ఇంకా జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ బిలాంగింగ్ కదా. చాట్‌జిపిటీ ఈజీగా వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసింది కదా అంటే, సో చాట్‌జిపిటీ కొన్నిసార్లు మిస్టేక్స్ అనేది చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ స్కిల్స్ అనేటివి వచ్చి ఉండాలి. ఎందుకంటే చాలా వరకు స్టార్టప్స్‌లో ఏఐ అనేది తీసుకోరు. కొంచెం వరకు ఎంఎన్‌సీస్‌కి వెళ్ళినా కానీ రాను రాను అప్డేట్ అవుతున్న కొద్దీ ఏఐ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే టైప్ స్క్రిప్ట్, నెక్స్ట్ రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్, ఇంకా టైవాన్ సిఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ సాస్ సిఎస్ఎస్ఎస్, సో నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ అండ్ మంగోడిబి అనే ఎస్‌క్యూఎల్ సర్వర్, పోస్ట్‌గ్రే ఎస్‌క్యూఎల్ సర్వర్. ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్స్‌లో ఏదైనా ఒక ఎస్‌క్యూఎల్ సర్వర్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అన్న, నెక్స్ట్ జేఎస్ అన్న ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నోడ్ జేఎస్ అన్న, రియాక్ట్ జేఎస్ అన్న ఖచ్చితంగా వచ్చి ఉండాలి మనకి. రెస్ట్ ఏపీఎస్. సో ఇందాక మనం చూసాం కదా చాట్‌జిపిటీ రన్ అయ్యే ఏపీఐ పేరేంటి? ఓపెన్ ఏపీఐ. సో ఓపెన్ ఏపీఐ అని మనకు చాట్‌జిపిటే మనకు ఏపీఐ గురించి చెప్తుంది. అండ్ దాని గురించి ట్రైనింగ్ ఇవ్వమన్నా గానీ చాట్‌జిపిటే ఇస్తుంది. సో నెక్స్ట్ గ్రాఫ్‌క్యూఎల్, గిట్. సో గిట్‌హబ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ ఫ్రీలాన్సర్ అయినా మీరు ఏదైనా గానీ గిట్‌హబ్ అనేది ఖచ్చితంగా ఉండాలని. సో ఏఐని యూజ్ చేసుకొని అక్యురేట్‌గా వెబ్‌సైట్ డెవలప్ చేసే వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా హైరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే డాకరు, ఫైర్ బేస్, అథెంటికేషన్, జేడబ్ల్యూటీ అండ్ క్లాష్ అండ్ పేమెంట్ ఇంటిగ్రేషన్. పేమెంట్ గేట్‌వే అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే చాలా వరకు అయితే మనం చూసినట్టయితే చాలా వరకు పికిల్స్ అని ఇలా చాలా వెబ్‌సైట్స్ అయితే వస్తున్నాయి కదా. సో అక్కడ పేమెంట్ ఇంటిగ్రేషన్, పేమెంట్ గేట్‌వే అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయడం మన వెబ్ డెవలపర్స్‌పై అయితే ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్. క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ అంటే ఏంటంటే ఒక 10 మంది స్టూడెంట్స్ ఒక వెబ్‌సైట్‌కి ఒక్కసారి రన్ అయితే వెబ్‌సైట్ అనేది హ్యాంగ్ అవ్వదు. ఒకేసారి 100 మంది స్టూడెంట్స్ వచ్చి ఒక కాలేజ్ వెబ్‌సైట్‌కెళ్తే సో మేబీ అది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ లెస్ టైమ్ అంటే చాలా ఎక్కువ టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సిఐడి, టెస్టింగ్, రెస్పాన్సివ్ డిజైన్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, ఎస్‌సిఓ అండ్ యాక్సెసిబిలిటీ, వెబ్ సెక్యూరిటీ, వెబ్ ప్యాక్, స్టేట్ మేనేజ్మెంట్, పీడబ్ల్యూఏ, వెబ్ యానిమేషన్, ఏఐ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ ఏఐ ఏపీఎస్,
ఏఐ టూల్స్, ఏఐ ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా ఉన్నట్టయితే మనం ఏ వెబ్‌సైట్ అయినా ఈజీగా డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫిగ్మా టు కోడ్. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్. ఏఐ రీప్లేస్ చేయని ఏకైక స్కిల్స్ ఉన్నాయంటే సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ ఇవ్వడం, క్లయింట్‌తోని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఏమంటారు ఇన్‌స్ట్రక్షన్ తీసుకోవడము, వాళ్ళ వెబ్‌సైట్ ఎలా ఉండాలో వాళ్ళు అనుకున్న విధంగా రెడీ చేయడం చాట్‌జీపీటీతోని అండ్ ఏఐతోని కాని పని. సో, ఖచ్చితంగా హ్యూమన్ ఎంప్లాయీస్ అందరూ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా మీటింగ్స్‌కైనా, డాష్‌బోర్డ్స్ అయినా, డేటా అనలిటిక్స్ అయినా ఏదైనా గానీ హ్యూమన్స్ చే ఈవెంట్స్‌ని రీప్లేస్ చేయడం ఏఐతోని కష్టం. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ మైండ్‌సెట్. కీప్ లెర్నింగ్, బిల్డ్ రియల్ ప్రాజెక్ట్స్, ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్, స్టే అప్డేటెడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి. అండ్ డీఎస్ఏ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డీఎస్ఏ వల్ల మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తున్నామా, చేస్తలేమా అని ఇంటర్వ్యూయర్ అయినా, హెచ్ఆర్ అయినా మనం చూస్తారు. నెక్స్ట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్, టెక్నికల్ రైటింగ్, పోర్ట్ఫోలియో అండ్ పర్సనల్ బ్రాండ్, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్, ఇండస్ట్రీ నాలెడ్జ్. సో, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. టూల్స్ అనేది చేంజ్ అవుతుండొచ్చు. బట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటే ఖచ్చితంగా నాకు జాబ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో, దీనికి సంబంధించి నెక్స్ట్ హెచ్టీఎంఎల్ అన్న ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ అనేది మన ఛానల్లో మనం రెడీ అయితే చేస్తాము. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్.